వారము మరి సిలువేయబడిన రోజు, సిలువేసి ఆ రాత్రి సమాధిలో పెట్టారు ప్రభుని. నిన్నటి రోజున దేవునికి స్తోత్రం కలిగిన గాక. శనివారం ప్రభువు 3వ రోజున తిరిగి లెగిస్తానని చెప్పినట్లుగానే 3వ రోజు ఆయన తిరిగి లేచిన రోజు ఈరోజు. తిరిగి లేచిన రోజున సంతోషించవలసిన రోజు. దేవునికి స్తోత్రం. మొన్న అయితే సిలువు మరణాన్ని, ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ నిందలు, అవమానాలు జ్ఞాపకం చేసుకుని బాధపడ్డాం. ఈరోజు ఆయన సమాధిని అనగా మరణాన్ని గెలిచి సజీవుడుగా లేచిన రోజు మాట. అందుకనే మొత్తం అన్ని దేశాల్లోనూ కూడా ఏం జరుగుతుందంట? ఈస్టర్ అనే పండుగ చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు కూడా పండుగే, అవునా కదా? చెప్పండి అమ్మా, పండుగ కదా. మన పండుగకి ఏం చేయాలి? మనం సంతోషించాలి. పండుగ అంటే ఏంటి చెప్పండి? పండుగ అంటే పంటికి, కంటికి, ఒంటికి. పంటికి ఏంటంట? పండుగ. ఒంటికి బట్టలు పండుగ. కంటికి ఆ చూసి ఆనందించడం. దేవునికి స్తోత్రం. పండుగ అంటే అయితే దేవుడు పంటికి, కంటికి, ఒంటికి కాదు కానీ మన హృదయానికి దేవుడు, మన హృదయానికి పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాన్ని చూస్తున్న దేవుడు ఆయన. ఏం చూస్తున్న దేవుడంట? మన హృదయాన్ని చూస్తున్న దేవుడంట. ప్రభువు శిలువ మరణం పొందిన, సమాధి చేయబడి తిరిగి లేచిన దినము ఆదివారం అంట. దేవునికి స్తోత్రం. కనుక మన పాపాలను ఆయన మోసుకుని పోయిన రోజు. దేవునికి స్తోత్రం. అప్పటి నుండి పునరుత్థాన దినము దేవుణ్ణి ఆరాధించుచు ప్రత్యేక దినముగా ఆచరింపబడును. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి అంట? అప్పుడు నుండి యేసు ప్రభు వారిని పునరుత్థాన దినముగా ఎప్పుడైతే ప్రారంభించారో, ఆయన చనిపోయి లేచారో, అప్పుడు నుండి ఆదివారమును పునరుత్థాన దినముగా, ఆరాధన దినముగా జరిగిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే చరిత్రకు, అలాగే క్రీస్తుకు, అలాగే దేవునికి విరోధముగా ఉన్నంటి వారు కొందరు ఏం చేస్తున్నారని అంటే, శుక్రవారం తీసుకొద్దాం అనుకుంటున్నారు సెలవు రోజు. ఏ రోజు అంట? శుక్రవారము తీసుకొద్దామని అనుకుంటున్నారు. కానీ అది జరగాలో జరగకూడదో దేవుని చిత్తమై ఉంది. వారి ఆలోచనలు జరుగుతాయా, జరగవా, అది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించటానికి శుక్రవారం అయినా పర్వాలేదు, శనివారం అయినా పర్వాలేదు, ఆదివారం అయినా పర్వాలేదు, సోమవారం అయినా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు. మనకు సెలవు రోజు. ఏ రోజు అంట? సెలవు రోజు. ఆదివారం అవసరమైతే శుక్రవారానికి మారుస్తాం. పోయేదేముంది? పోయేదేమైనా ఉందా?
దేవునికి స్తోత్రం. కొన్ని కంట్రీల్లో శుక్రవారం ఆరాధన చేస్తూ ఉంటారు. ఎవరు అనంటే చెప్పండి, ముస్లిం. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఎవరి ఇష్టమో వారిది, ఎప్పుడైతేనే ప్రభుని ఆరాధించటం. అయితే ఆదివారం రాయబడి ఉంది బైబిల్లో. ఏమని రాయబడి ఉందంటే, ఆదివారము పునరుద్ధాన దినము జరిగింది కనుక ఆదివారం సెలవు దినము. దేవునికి స్తోత్రం. ఈ సెలవు దినము మరి ఎవ్వరూ మార్చకూడదు అసలు. ఒకవేళ మార్చారనంటే అది దేవునికి విరోధమైనట్టే, లేదంటే దేవుని చిత్తమైన అవ్వాలి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వారు తిరిగి లేచిన రోజు. చాలామంది చక్కగా మన టీవీల్లో కానీ అలాగే సెల్ ఫోన్లో చూస్తే ఆయన్ని ఏ విధముగా సిలివేశారో, ఏ విధముగా అతన్ని ఆ సిలివేసిన రోజున ఆయన ఎలాగైతే ఆ సిలువ భుజం మీద పెట్టి తీసుకెళ్లారో అవన్నీ చూపించారు. మేము ఇలాగా చూసాము, మీరు కూడా చూసే ఉండొచ్చు. అంటే జరిగిన విషయం మాట అది. ఏంటంటే చెప్పండి, జరిగిన విషయం ఇలా జరిగిందని తెలియని ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రజలకు తెలియటానికే వారు ఏంటంటే ఆ వేషం వేసుకుని అలాగా చూపించారన్నమాట. తెలియని వారు తెలుసుకుంటారని, కొందరికి తెలిసినప్పటికీ కూడా ఆయన దేవుడైతే ఎందుకు సిలువేస్తారని, అది కూడా వాళ్ళకి తెలియకే. వారు చూసినప్పటికీ కూడా దేవుణ్ణి ఎందుకు సిలువేస్తారు, ఆయన దేవుడైతే ఎందుకు సిలువేయబడతాడు అనుకుంటారు. తెలియనప్పుడు ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ఆయన సిలువ మరణము ఒక ప్రత్యేకమైన గొప్ప కార్యం మాట. అది మానవులకి రక్షణార్థమైనది, అది మనుషులకి జీవనార్థమైనది. ఆయన సిలువ మరణం మోక్షానికి నడిపించింది. దాని గురించి అనేక మంది యేసు ప్రభువారు ఆయన పుట్టక మునిపే అనేక మంది ప్రవక్తలు నోట దేవుడు పలికించాడు. చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, అంటే ఆయన పునరుద్ధానానికి ముందుగా యేసు ప్రభు వారు చెప్పిన మాట. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టి యేసు అంటున్నారన్నమాట, యేసు ప్రభు వారు అంటున్నారు తన శిష్యులతో. ఎందుకనంటే తన శిష్యులు యేసు ప్రభువారు వెళ్తుండగా యెరూషలేము యొక్క దేవాలయమును కట్టడం, ఆ కట్టడాలను చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కో రాయ సుమారుగా ఎంత ఉంటుందని అంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు. అది మనుషులు అసలు ఆ రాయి మీద రాయట్టడం అంటే చెప్పుకోలేమాట.
ఊహించలేము. అంత గొప్ప ఆశ్చర్యకరమైన ఆలయం అది. కట్టడం, ఆ రాళ్ళని చూసి, అయ్యా కట్టడాలను చూసారా, దేవాలయం కట్టడాలు, ఆ రాళ్ళని ఎలాగ అమర్చారు, ఈ దేవాలయం ఎలా కట్టారు అని చెప్పి ప్రభుని ప్రభుతో మాట్లాడుతున్నారు. ప్రభుతో చెప్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానంటే వాళ్ళు అనుకున్నారు ఇది 40 సంవత్సరాలు కట్టారు. ఇది ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయము, నువ్వు 3 రోజులు ఎలా లేపుతావు అనుకున్నారు వాళ్ళు. ఆయన చెప్పిన మాట ఏంటనంటే, ఆయన యొక్క ఆ శిలువ మరణము నుండి పునరుద్ధాన దినము గురించి చెప్పారు. ఆయన 3 రోజులు అనగా ఆయన సిలువేసిన రోజు ఒకటి, ఆయన సమాధిలో ఉన్న ఒక రోజు, అంటే ఆయన శరీరం, అంటే ఆ రోజు ఆ శనివారం ఎక్కడికి వెళ్ళారంటే ప్రభు ఆ సిలువేయబడిన ఆ రోజు శరణుగా పట్టుకుని శరలో ఉన్న వారిని తీసుకురావడానికి ప్రభు వెళ్ళారు. ఆదివారం పునరుద్ధానుడై లేచిన రోజు. ఈ మందిరాన్ని అయితే పడగొడితే కట్టొచ్చు, కానీ ఈ శరీరాన్ని చంపిన తర్వాత కట్టడం అంటే చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలు ఇవి. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టక ముందు జకరియా అనే ప్రవక్త ఆయన నోట దేవుడు పలికించిన మాట 13 జకరియా 13:6. నీ చేతులకు గాయములేమని వారు అడగగా దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క గాయాల గురించి కూడా జకరియా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే సమయం లేదు, త్వరగా ముగించాలని. యోహాను సువార్త 10:18 కూడా చూద్దాం. చూడాలి అంటే మన కొన్ని లేఖనాలు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. ఇది అంటే దేవుడు అనటానికి ఇదే గొప్ప ఆధారం. ఎవడును నా ప్రాణమును తీయటానికి ఎవ్వరూ సరిపోరు, నా ప్రాణాన్ని నా అంతటి నేనే పెట్టుచున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారము కలదు. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టడానికి అధికారం ఆయనదే, మళ్ళీ ఆయన ప్రాణాన్ని ఆయన తీసుకునటము ఆయన అధికారం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని గురించి చాలామందికి తెలియట్లే. తెలుసుంటే మీతో పాటు ఇంకా మన సంఘస్థులు ఇంకా ఉంటారు. అమ్మా అను కదా, ఇష్టని చెప్పాలా, ఇంటికి వచ్చి చెప్పాలి పాస్టర్ గారా. అమ్మా అమ్మ నిన్న కాక మొన్న వచ్చింది. నిజంగా దేవుని సన్నిధికి రావటం అంటే అదే అంటారు, కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు.
మొదటి వారందరూనేమో వెనక్కి వెళ్ళిపోయారు, వెనక వారందరూనేమో మొదలుకు వచ్చారు, వెనకాల వచ్చిన వాళ్ళంతా. దేవునికి స్తోత్రం. అందుకని మీ విశ్వాసము యేసుప్రభు వారు వచ్చినప్పుడు వరకు ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని నేను కనుగోగలనా? అప్పటి వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలుగుతారా అని అంటున్నాడు. మన విశ్వాసం అనేది ఎలాగంటే ఈరోజు చేసిన భక్తిగా ఉండకూడదు, ఈరోజు భక్తిగా ఉండకూడదు. అది ఎప్పుడు కూడా దినదినము అభివృద్ధిలోకి రావాలి. మనంతట మనమే రావాలి దేవుని సన్నిధికి. మనం పిలవవసరం లేదు. అమ్మా దేవుని చర్చికి రా అని చెప్పాలా? రేపు ఈస్టరే పండుగ, మనం సమాధుల తోటలోకి వెళ్దాం అని చెప్పాలా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పంసర్లేదు. మందిరానికి వస్తూ ఉంటే అవంతటా అవే తెలుస్తూ ఉంటాయి. అది విశ్వాసం అంటే, నిజమైన విశ్వాసం. యేసు ప్రభు వారు తానంతట తాను ప్రాణమును పెట్టి ఉన్నారు గనుక తానంతట తానే ఆ ప్రాణాన్ని తీసుకుంటే మరణము ఆయన ఏం చేయలేకపోయింది. కారణం ఏంటంటే ఆయన దేవుడని రుజువుపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన పని ఏంటంటే, యేసు దగ్గరికి మనం వచ్చినప్పుడంట కొన్నిసార్లు ఈ లోక సంబంధంలో మనం ఉన్నప్పుడు, అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రోజు ఒక మరణం ఉంది, ఏదో ఒక రోజు మరణం ఖచ్చితంగా ఉంది. ఈ శరీరాన్ని ఇడిచిపెట్టి వెళ్ళే మరణం ఒకటి ఉంది. దీని తర్వాత మరొక మరణం ఉంది. అదేంటనంటే ఆత్మను నరకానికి తీసుకెళ్ళే మరణం ఉంది. ఆత్మను నరకానికి తీసుకెళ్ళే మరణం ఉంది. అందున ఆత్మను నరకానికి తీసుకెళ్ళే మరణం ఉంది. ఈ ఆత్మను నరకానికి తీసుకెళ్ళే మరణము నుండి తప్పించటానికి నజరేయుడైన యేసు మానవుడిగా వచ్చి లోకానికి ఆయన ప్రాణం పెట్టి, ఆయన శిలువ మరణము ద్వారా ప్రాణము పెట్టి, ఆయన సమాధి నుండి మళ్ళీ ఆయన ప్రాణాన్ని తీసుకుని పునరుద్ధానమును కలిగించాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఏ విధముగా అయితే ఈ లోక సంబంధమైన శరీరం నుండి తప్పించబడ్డానో, ఇది ఒక మరణమైతే మరొక మరణం ఉంది. ఆ మరణాన్ని నుండి కూడా తప్పించబడటానికి మీకు మాదిరిగా నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పి ఆయన శరీరము తిరిగి లేచిందంట. దేవునికి స్తోత్రం. అంటే మళ్ళీ శరీరంతో తిరిగి లేచారంట. దానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. అందులో ఒక రుజువు చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగినది కాక. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయబడినని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు వారిని సిలువేసిన తర్వాత ఆయన మూడోసారి, అనగా మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పారు. దేవునికి స్తోత్రం. నేను చనిపోయినా మళ్ళీ మూడో రోజున నేను తిరిగి లేస్తానని చెప్పిన విషయానికి వస్తే వారు అనుకోవచ్చు, సరే ఆ విషయాన్ని మర్చిపోయారు. మర్చిపోయినప్పటికైనా ఒక విషయానికి వస్తే, ఆ విషయం ఏంటంటే యూదుల యొక్క
ఆచారం ఒకటి ఉంది. అదేంటనంటే మూడో దినాన్న సమాధి దగ్గరికి వెళ్ళే ఆచారము ఉంది. దేవునికి స్తోత్రం. అంటే లేఖనాల ప్రకారంగా వెళ్ళి ఆ యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసే అలవాటు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే మగ్దలేనని మరియను, యాకోబు తల్లి అయిన మరియను, సొలొమేయు వచ్చి ముగ్గురు స్త్రీలు. ఎంతమంది స్త్రీలంట? ఈ ముగ్గురు స్త్రీలు వచ్చి ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందరకాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి సుండగా అని ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారు అంటే చెప్పండి, స్త్రీలా పురుషులా? ఈనాడు స్త్రీలే ఎక్కువ మందిరాల్లో చూస్తే, పురుషులేరి. దేవుణ్ణి ప్రేమించటంలో కానీ విశ్వాసించటంలో కానీ స్త్రీలే కనిపిస్తున్నారు. నిజంగా కూడా స్త్రీలు మనసు ఎంత సున్నితమైనదో ఒకసారి ఆలోచించాలి. అంటే పురుషుల మనసు ఎలాంటిదంట? కొంచెం బెరుసుగా ఉంటుందన్నమాట, కరిగ్గా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంట చూడండి. అసలు స్త్రీలు ఎంతమంది వచ్చారో పురుషులు అంతమంది కూడా కనిపించాలి. కానీ అక్కడ స్త్రీలే కనిపించారు. అక్కడ దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది కనిపించారు? ముగ్గురు స్త్రీలు. ఈనాడు స్త్రీలే. నిజంగా చెప్పుకోవాలనంటే వాళ్ళ మనసు నిజంగా నన్ను ఏది చెప్పినా నమ్ముతారు స్త్రీలు. హల్లెలూయా. ఏది చెప్పినా చూడండి, వాళ్ళ మొఖాలు చూడండి ఎలా ఉన్నాయని. ఏది చెప్పినా నమ్మేస్తారు స్త్రీలు. సాతాను కూడా ఎక్కడికి వచ్చాడంట? స్త్రీల మనస్సు చాలా సున్నితమైనది కనుక, మంచి మనసు కనుక నమ్మించేశాడు స్త్రీని. ఆదాం గారి దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి. అవ్వ దగ్గరికి వచ్చి లేని పోని అన్నీ చెప్పేటప్పటికి నమ్మేసింది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని స్తోత్రం. అంటే స్త్రీల్ని ఎలాగైనా గమ్ముని సాతాను మోసం చేసేస్తాడు గమ్ముని. అవునా కదా? సులువుగా మోసం చేయొచ్చు. అంటే వాళ్ళ మనసు ఎలాంటిదనంటే సున్నితమైనది, చాలా మెత్తన మనసు. భర్త ఉంటాడు కదా, ఆ భర్త విషయంలో కూడా, ఆ పిల్లల విషయంలో కానీ ఆ స్త్రీ ఎలా ఉంటుంది చూడండి. తిట్టి భర్త ఉంటాడు, కొట్టేవాడు ఉంటాడు, లేకుంటే రకరకాల అలవాట్లు ఉండేవాడు ఉంటాడు. కానీ ఒక పట్టు చీర కానీ కొంటానంటే ఇవన్నీ మర్చిపోతుంది. ఏం మర్చిపోతుంది? అతను అన్న మాటలు మర్చిపోతుంది, తిట్టిన మాటలన్నీ మర్చిపోతుంది. ఏమంటుందండి అంటే, మా అమ్మ నాన్న తర్వాత మీరే కదండి నన్ను చూసుకునేది అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి మనసు. అలాగే దేవుని కూడా మనస్సుతో అంగీకరించింది ఎవరనంటే ఎక్కువగా స్త్రీలే. దేవునికి స్తోత్రం. పురుషులను రమ్మంటే వస్తారా? రారు, గమ్మున రారు. వాళ్ళకి ఏంటనంటే దేవుని దగ్గరికి రావాలనంటే తోమాగారిలాగా ఆలోచిస్తారు. దేవుని దగ్గరికి రావాలంటే ఆలోచిస్తారు. నేను కూడా అంతేనండి. దేవుడు నన్ను పట్టుకోకపోతే నేను కూడా అలాగే ఉందనేమో. హల్లెలూయా.
దేవుడు పట్టుకున్నాడు కాబట్టి నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞుడిగా అనేక మందికి ఒక ఉపదేశకుడిగా, ఒక కాపరిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఇక్కడ స్త్రీల గురించి చెప్తే ఆయన మాట ఎలా ఉన్నదనంటే, సమాధి యొద్దకు వచ్చి సుండగా అని ఉంది. దేవునికి స్తోత్రం. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చూడండి. వీళ్ళు పొద్దుట వెళ్ళారు సుగంధ ద్రవ్యాలని తీసుకుని. వెళ్ళగానే దూరం నుండి చూడగానే ఆ సమాధి దొడ్డి దగ్గరికి వెళ్ళి, ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని, ప్రభు సమాధి చూడగానే రాయి తొలగించి ఉందంట. అసలు ఈ రాయి ఎవరు తొలగించారంట అనుకున్నారంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరు తొలగించారనుకుంటా? ఎవరు తొలగించారు అసలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాయి పొర్లింపబడి యుండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దదని. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువిటి అంగి ధరించుకొని ఉన్న ఒక పడుసువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగులు కలవరపడిరి. అందుకతడు, కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెలుస్తున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీలతో చెప్తున్నారు ఏమనంటే, దేవుడు ముందుగానే చెప్పాడు ఆయన నేను 3వ రోజున తిరిగి లేస్తానని. మీరు ఏం చేస్తారో తెలుసా? గలిలయలో ఉన్నాడు ఆయన. మీరు కూడా వెళ్ళి ముందు ఆయన శిష్యులకు చెప్పండి. ఆయన లేడు, ఆయన శరీరముతో అక్కడ లేరు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని వెళ్ళి చెప్పండి అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. అసలు చెప్పడం ఎలాగున్నా కానీ వీళ్ళకి ఆ సమాధిని చూడటమే భయం వేసింది. హల్లెలూయా. వీళ్ళకి సంతోషం వెళ్తే భయము వెళ్దే. ఎవరిదే? స్త్రీలది. ఏదన్నా కనిపించింది అనుకోండి భయం. దేవునికి స్తోత్రం. ఆ సమాధిని చూడగానే వాళ్ళకు భయపడ్డారంట, కలవరపడ్డారంట, జడిశారంట. ఆ కిందకు వచ్చిన మాట చూస్తే ఎందుకు వచ్చింది చూడండి. వారు బయటకు వచ్చి విస్మయం ఉంది వణికిస్తూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. ఏం చేశారంట? పారిపోయారనంటే ఏంటి? చర్చికి వచ్చినట్టు నడిచి వచ్చారంటవా? బయటకు వచ్చిన తర్వాత పరుగేనంట వాళ్ళు. ఏంటంటే చెప్పండి, ఓ పక్కన సంతోషం ఉంది కానీ ఓ పక్కన ఏంటి, ఎప్పుడు చూడలేదు సమాధిలోంచి చనిపోయిన మనుషులు బ్రతికటం అంటే ఎవరు చూడలేదు అన్నమాట. పారిపోయారని ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. పారిపోవడం అంటే ఎలా ఉంటుందంటే కంగారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారిపోవటం అంటే ఎలా ఉంటుందంటే చెప్పండి. ఒకసారి పారిపోయారు ఎక్కడన్నా ఎప్పుడైనా మీరు కూడా? అవును, పారిపోయి ఉంటారు. దేవుని స్తోత్రం. నేను పుట్లపూడిలో వస్తూ ఉంటే యేసుబాబు వాళ్ళ అమ్మగారు చనిపోయారు అన్న విషయం నాకు మధ్యలోనే తెలిసింది. ఆ రోజు
సరిగ్గా నేను ఇంటికి వచ్చేటప్పటికి పాస్టర్ అమ్మను మరియమ్మ ఇంకెవరో కానీ మొత్తం మీద ఎల్లేరు మటేళ్ళ ఈవిడ చనిపోయిందన్న సంగతి తెలియదు. ఆ దడి దాకా వెళ్ళి ఆ గుమ్మం దాకా వెళ్ళి ఆవిడ చనిపోవడం చూసి వీళ్ళు పరిగెట్టుకుని వచ్చేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియమ్మ గుర్తుందా? నువ్వు కదా రెబ్బగా అనుకుంటా, రెబ్బగా చిన్నమ్మన్న పాస్టర్ అమ్మ వీళ్ళన్న. నేను సరిగ్గా ఇంటికి వచ్చినప్పటికి ఇంకేముందంటే చచ్చిపోయిందండి ఆవిడ. వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళారు? ప్రార్థన చేద్దామని వెళ్ళారు వీళ్ళు. అక్కడ చూడటమే లోపల వెళ్ళి ఏంటి ఇలా జరిగింది అనాలి కదా. ఇలా భయం వేసింది, పారిపోయినట్టుగా వచ్చేసారు. అప్పుడు మేమంతా కలిసి వెళ్ళాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేమంతా వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత యేసుబాబుల నాన్నగారుని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు, ఏంటి అలా జరిగింది ఏంటి అని. ఏం లేదు, ఇలాగ జరిగిందని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇలాగని జరిగిందని అని అంటూ ఉంటే ఈయన ఎవరో ఏంటని అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటే ఈయన పాస్టర్ గారు, వీళ్ళు చిన్నాన్నగారు కాకినాడ ఆయన వచ్చారు. ఆయన వచ్చి అదేంట్రా ప్రార్థనలు పెట్టడం ఏంట్రా, బాగోపోతే బాగు చేయించాలి కానీ లేకపోతే ఏదైనా చేయాలి కానీ ప్రార్థనలు పెట్టడం ఏంట్రా అని అన్నారు ఆయన, పార్వతుల సినిమా గారు. అప్పుడు నారాయణ గారు బాబాయ్ అంటున్నారు, లేదు మేము అన్ని ప్రయత్నాలు చేసాము, నిజంగా అయ్యగారు చెప్పినట్టే జరిగింది, ఇది ఖచ్చితంగాను దేవుడు కార్యం చేశాడు, స్వస్థపరిచాడు. కానీ కొన్ని విషయాలు ఏంటనంటే ఆవిడని దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. పాస్టర్ గారు పొయ్యి గడి కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చుండేది, ఆదివారం చర్చికి వచ్చేది. అమ్మ నేను సంతకెళ్తే ఈ మామిడికాయలు తెస్తాను, అవి తెస్తాను, అవి తెస్తాను అమ్మ, నువ్వు పచ్చడి పెట్టుకుంది కానీ అయ్యి అని చెప్పిది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈలోపు సంబరం వచ్చింది. ఈ సంబరం వస్తే బూర్లు వేయాలనుకున్నదంట పానుపు మీద. ఎప్పుడైతే అనుకున్నదో అప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే ఈ శాతపడి శక్తులు పనిచేసే ఆమె మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే విగ్రహారాధన జోలికి మనం వెళ్ళకూడదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది సత్యం. ఇది యేసుబాబుకు తెలుసు, పార్వతికి తెలుసు, నాకు తెలుసు, నారాయణ గారికి, అందరికీ తెలుసు. ఓసారి ఆవిడ చనిపోయింది ఆ ఇంట్లోనూ. చనిపోతే ఆ రోజు మంగళవారం అయితే ఆ మంగళవారం మేము అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఆ నైట్ అంతా ప్రార్థన చేస్తే అమ్మ అలా మంచం మీద చనిపోయింది. ఇంకా చనిపోతే నిజంగా ఉపవాస ప్రార్థన చేసి ఆ నైట్ అంతా తెల్లారి పొద్దున్న పాస్టర్ అమ్మ టీ పట్టుకెళ్ళి లెగ్గొట్టి అత్తయాని ఇచ్చే వరకు కూడా ఆవిడ ప్రాణం ఆమెలోకి రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సత్యమండి, నిజం. ఎందుకనంటే ఈ పునరుద్ధాన దినమున దేవుడు ఈ మాటలు ఎందుకు జ్ఞాపం చేస్తున్నాడనంటే కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు ఈ విషయాలు. వారు ఇక్కడ నిలబడ్డారని అంటే ఇంత గొప్ప సాక్ష్యము ఉన్నది కనుకే వాళ్ళు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. లేకపోతే వాళ్ళ అమ్మగారు చనిపోయిన వెంటనే విడిచిపెట్టేయాలి దేవుడిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో దర్శనాల ఆధారం ఉన్నాయి నాకు. ఆ రోజున చర్చిలో ఉండాలమ్మా, నువ్వు వెళ్ళకూడదని అంటే తెల్లవార్లు కాశాం, కానీ నిలబడలేదు. అమ్మ బయటికి వెళ్తే కుదరదు అని చెప్తే నాంచరమ్మంది, అయ్యా ఇంటికి వెళ్ళిపోవాలంటుంది, ఇంటికి వెళ్ళిపోవాలంటుంది. అయ్యా ఇంకేం చేస్తావు, దాని మాట మన మాట వింటలేదు, తీసుకుపోతాను అనేసానండి. అమ్మ సరే తీసుకుపో అన్నాను. ఆ నైటు ఈవిడు ప్రార్థన చేస్తామంటే అక్కడ అంజనీళ్ళు వాళ్ళ అమ్మగారికి, మరియమ్మల అత్తగారికి ఆవిడ మీద ప్రయోగం చేశారు శాతపడి శక్తులు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను నేను. ఆవిడ లేచి నిలబడ్డది. తెల్లవారులు నిద్రలేదు. ఆ నైట్ వచ్చి ఆ తెల్లారగట్టలు వచ్చి పడుకుంటే, అమ్మ తీసుకెళ్ళకూడదు ఈ టైంలో అని అంటే, ఎందుకంటే నాకు దర్శనం వచ్చింది. ఆమె చుట్టూరు దేవుడు వలేసాడు. వలేస్తే
ఆ వలల్లోకి రావటానికి శాతానికి అధికారం లేదు. అధికారం లేనప్పటికీ కూడా ఆ వలలోంచి బయటికి ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ పాము కాసు కూర్చుంది. కాసు కూర్చుంటే అలాగే అమ్మ దేవుడేసిన వలలోంచి బయటికి రాగానే పాము పట్టేసుకుంది. దేవుని స్తోత్రం. ఆ దర్శనం నేను చూశాను. చెప్పాను, అమ్మ వెళ్ళటం కుదరదన్న. ఈ సత్యం అండి. ఇంత ఇది ఉన్నప్పటికైనా, ఇంత సాక్ష్యం ఉన్నప్పటికైనా వారికి భయము. అప్పుడు నాకు భయం వేసింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ దేవుని యొక్క సాక్ష్యం మా మధ్యలో ఉంది కాబట్టి వెళ్ళి అమ్మ దగ్గర మేము అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత జరగవలసింది ఏదో జరిగింది, బాగానే ఉంది. కానీ ఒక విషయానికి వస్తే యేసు ప్రభు వారిని సమాధిలో లేరని నిజంగా ఆయన అన్నారుగా, నిజంగా అలా జరుగుతుంది అనుకున్నారేమో వాళ్ళు. ఎప్పుడైతే లేరో అక్కడ ఒక పడుసువాడైన ఒక వ్యక్తి వారితో చెప్పగానే వారు సమాధిలోంచి ఎప్పుడు బయటకు వస్తామా అనుకున్నారు. అక్కడి నుంచి ఏం చేశారో తెలుసా? పరుగు. దేవుని స్తోత్రం. ఒకరి వెనకాల ఒకరు పరిగెట్టుకు వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఆ సమయం లేదు కనుక 9వ వచనం చూద్దాం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను వేడి దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియ వెంట మరియకు మొదట కనబడిను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. దేవునికి స్తోత్రం. చూసారా, ఎవరికి కనిపించాడు ఈయన? వేడు దెయ్యాలు పట్టుకున్న మగ్దలేని మరియకు కనిపించాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మగ్దలేని మరియకు కనిపించాడు. వెళ్ళి నువ్వు చెప్పు నేను బ్రతుకున్నానని చెప్తే, ఆమె వెళ్ళి శిష్యులతో చెప్తే వాళ్ళంట నమ్మలేకపోయారంట. ఈనాడు అలాగే ఉంది మన పరిస్థితి. నమ్మలేనట్టుగానే ఉంది. కొన్ని విషయాలకు వస్తే అసలు నమ్మకం ఉంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం ప్రాణమైన దేవునికి ఇవ్వటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. అసలు దేవుడని మనం నమ్మకపోతే ఇంకెలాగా కార్యాలు జరుగుతాయి? 12వ వచనం చూద్దాం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవసుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనిపించిన వాళ్ళు వెళ్ళి చెప్తా ఉంటే నమ్మట్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చూసినాను, నేను చెప్తున్నాను, అయినా సరే కొందరు నమ్మట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వాళ్ళిద్దరు చూశారు, చెప్తున్నారు, వాళ్ళు చెప్పినా కానీ నమ్మట్లేదు ఎవరన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎంత సాక్ష్యమో తెలుసా? నిజంగా కూడా యేసు 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తమును హృదయము కఠినము నిమిత్తమును వారిని గద్దించెను. దేవునికి స్తోత్రం. కొందరు హృదయాలు ఎలా ఉన్నాయనంటే కఠినంగా ఉన్నాయి. ఊరుకో, అయ్యి అలా జరుగుతుంది కానీ ఏం జరుగుతుంది కానీ. హల్లెలూయా. హల్లెలూయా. కఠినపరిచేసుకుంటూ ఉంటారు.
కఠినపరిచేసుకుంటూ ఉంటారు. నేను చాలా విషయాలు అదే చెప్తూ ఉంటాను. నేను నమ్మరు, చాలామంది నమ్మరు. ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు. మోషే ఉన్నాడు కదా మన చర్చిలోను, ఉన్నాడు. తెలుసా మీకు? మోషే తెలుసా అమ్మా? తెలుసా? బైబిల్లో ఉన్న మోషే కాదు, యేసుబాబు గారు వాళ్ళ అబ్బాయి. ఆయన అన్నారండి, అమ్మా అయ్యగారికి డబ్బులు ఎక్కడి, చర్చి ఎంత ప్లాన్ చేసి ఇందులో కడుతున్నారు అని అడిగాడా లేదమ్మా? నిన్న అడిగాడా లేదా? అనుమానమే, ఎవరికైనా డౌటే. ఇంత డబ్బు ఎక్కడిది, ఇంత ప్లాన్ వేశారు అని అంటే, నాకున్న ధైర్యము, నా యొక్క విధానం ఏంటనంటే ఆయన దర్శనం, ఆయన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పాడు అంతే. నేను నమ్మింది చెప్తున్నాను. కొందరికి ఆశ్చర్యంగానే ఉంది, కానీ నేను చెప్పింది నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ కనిపించాడు దేవుడు. మగ్ధులేని మరియకి, 7 దెయ్యాలు పట్టుకున్న మరియకే కనిపించాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే తన శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వారు కఠినమైన మనసుతోనూ, ఎందుకనంటే వారు ఎలా ఉన్నారంటే, చచ్చిపోయినాడు ఎలా బతుకుతాడు, ఏదో చెప్పారు కానీ ఎలా బతుకుతాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభువారంట యేసు శిష్యులకి ఇచ్చిన శివర ఆజ్ఞ అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువారు వచ్చి శిష్యులను గద్దించి ఆయన ఏం చేశాడంటే 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను బ్రతికి ఉన్నానని ఈ విషయాన్ని సర్వ సృష్టికి వెళ్ళి మీరు చెప్పండి అంతే. సువార్త అంటే ఏంటో తెలుసు, యేసు బతికి ఉన్నాడన్న మాట చాలు, ఇంకంతే. మీరు సువార్త అంటే ఏంటంటే ఏదో చెప్పవసరం లేదు, యేసు బ్రతికేడు, సమాధిలో ఉంచి మాకు కనిపించాడని చెప్పండి అంతే. మరణా నుండి ఆయన తిరిగి లేచాడని చెప్పండి అని చెప్పి గద్దించారంట, ఆజ్ఞ ఇచ్చారంట. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత సర్వలోకమును, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడెను. ఏవనగా నా నామమును దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినను వారు స్వస్థపడుదురు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభువారంట పరలోకానికి వారందరూ చూస్తుండగా ఆరోహణమయ్యారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగ ఆరోహణమయ్యారు? 19వ వచనం, ఇలాగ ప్రభు అయిన యేసు క్రీస్తు ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపరశమున ఆసీనుడాయను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుసు వచ్చిన సుశక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ అంటే ఉన్నాడు దేవుడు, మీతోనే ఉన్నాడు దేవుడు. మీరు చెప్పేది ఏంటంటే సువార్త అంటే ఏంటో తెలుసా? ఆయన దేవుడు కనుక తిరిగి లెగిసాడు అని చెప్పడమే. ఇంక మీరేం చెప్పవసరం లేదు. అది మనకు కావలసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటే తీయవసరం లేదు. ఇంత సాక్షి సమూహము మేఘము వలె మన చుట్టూ ఆవరించి ఉండగా
సాక్ష్యాలండి, మీరందరూ సాక్ష్యాలు, మీరందరూ సాక్ష్యాలే, మీ గురించి సాక్ష్యాలు. అమ్మ ఉంది కదా, తోమగారిలాగా అడగలా. దేవునికి స్తోత్రం. తోమగారు ఏమన్నారు తెలుసా? ఆయన లేడంట. శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఇచ్చి వారందరూ అంటున్నారంట, తోమా నువ్వు లేవు కనుక యేసుప్రభు వారు ఇచ్చారు, మాతో మాట్లాడారు, ఆయన తిరిగి లేస్తానన్నాడు, లేచాడు, అలాగే మాకు కనిపించాడు అని తోమా గారితో చెప్తే తోమా అన్నాడంట, మీ అంత తెలివి తక్కువ ఏం కాదులే, నేనైతే ముట్టుకుని చూసి నమ్ముతాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? మళ్ళీ వచ్చారంట. వస్తే చూసి ఆశ్చర్యపోయాడంట తోమా. ప్రభువా నీవేనా? నాకు కొంచెం డౌట్గా ఉందయ్యా, నీ గాయాలు చూపించు అన్నాడంట. గాయాలు చూపించాడంట. గాయములో కూడా చెయ్యి పెట్టేలాగా చూసి నమ్మాడంట. అప్పుడు ప్రభు అన్నారంట, మీరు చూసి నమ్మారు,